రాజంపేటలో భారీ అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న దీప్ లాడ్జిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా మరో 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో భవనం మొదటి అంతస్తులో ఉన్నవారు ప్రాణభయంతో కిటికీల నుంచి నిచ్చెనల సహాయంతో కిందికి దిగారు. రాకపోకలకు ఒకే మార్గం ఉండటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రాజంపేట సూపర్ కేమార్ట్ ఉద్యోగి శ్రీనివాసులు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని, అస్వస్థతకు గురైన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు తెలిపారు. మా రిసెప్షన్లో కౌంటర్లో ఎలక్ట్రికల్ స్విచ్ల కాడ మంట వచ్చింది. మంట వచ్చినాక మా బాయ్స్ మేనేజర్ బయటకు వచ్చారు. రూమ్లో అలర్ట్ చేసి ఇంకొక సైడ్ స్టేర్ కేసు ఉంటే అది ఓపెన్ చేసి 30 మందిని ఆ స్టేర్ కేసు నుంచి బయటకు వచ్చేసారు. ఓకే, ఇప్పుడు ఎంతమంది గాయాలైనా? గాయాలు ఎవరికేం కాల, ఏం కాల. కొంతమంది భయపడి ఒక అతను దూకిన ఎవరికి గాయాలు అంతే, సేఫ్ గా బాగా స్టేర్ కేసు ఉంది. ఓకే, చనిపోయిన వ్యక్తి ఉన్నా మీ స్టాఫ్ బయట వాళ్ళు అతను రూమ్ లో నుంచి ఇటు కిందికి వచ్చినట్టు. ఆ రూమ్ లో 2 ఉన్నారు. ఒక అతను పైకి వెళ్ళిపోయాడు, ఇతను కిందికి వచ్చాడు. ఓకే, అతను ఎవరైనా ఐడెంటిఫై చేశారా? ఎవరు అతను? సూపర్ మార్కెట్ వాళ్ళు పర్సన్. ఓకే.